ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఓకే. అయితే హ్మ్. మేడం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అంటే హ్మ్. విలేజ్‌లో ఇంకా హ్మ్. ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. హ్మ్. అంటే మెన్స్ట్రువల్ హైజీన్ గురించి. హ్మ్. సో వాటికి ఏంటి సొల్యూషన్? సో, గ్రామీణ ప్రాంతాల్లో లైక్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో గానీ, స్కూల్స్‌లో గానీ ఎక్కడన్నా చాలా మార్పులు రావాలండి. ఈ మార్పులు ఇంకా టాప్ లెవెల్ నుంచి రావాలి. గవర్నమెంట్ ఈ మెన్స్ట్రుయేషన్‌కి సంబంధించి సెపరేట్ బడ్జెట్ కేటాయించాలి. దెర్ ఈజ్ నో ఆల్టర్‌నేటివ్ టు దిస్. సెపరేట్ బడ్జెట్ కేటాయించినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ వస్తాయి. ప్యాడ్స్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వచ్చు. అవును. లైక్ ఎవరికి ఏం ప్యాడ్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇంత చిన్న చిన్న మారుమూల ప్రాంతాల్లో కూడా సప్లై ఉండాలి. కరెక్ట్. అసలు దేశంలో ఎక్కడ ఏ అమ్మాయికి శానిటరీ ప్రోడక్ట్స్ అవైలబిలిటీ లేకుండా ఉండకూడదు. అవును. ఒక ఇంట్లో పాతగుడ్డ చింపుకొని వాడాల్సిన అవసరం రాకూడదు. సో ఆ లెవెల్ నుంచి చేంజ్ రావాలి. సో గవర్నమెంట్ బడ్జెట్ ఉండాలి, ఈ పబ్లిక్ టాయిలెట్స్ ఉండాలి, శానిటరీ నాప్కిన్స్ అవైలబిలిటీ ఉండాలి, కాస్ట్ ఉండకూడదు, అఫోర్డబుల్గా ఉండాలి. రైట్. It's a human right issue. Every woman deserves a sanitary napkin without spending too much money. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా చెప్పారు. అండ్ సిగ్గుపడకుండా, షైనెస్ లేకుండా ఒకళ్ళతో మాట్లాడాలి. ఆ సిచ్యువేషన్ మన సొసైటీలో రావాలంటే సొసైటీలో ఇంకా ఎలాంటి మార్పులు రావాలి? సో ఫస్ట్ మార్పు ఇంట్లో రావాలండి. సో ఇంట్లో మదర్స్ డాటర్స్తో మాట్లాడతారు, కానీ ఫాదర్ ముందర మాట్లాడరు. అవును. అక్కడే చేంజ్ రావాలి. సో ఇంట్లో ఫాదర్స్ కూడా ఓపెన్గా ఇది మాట్లాడడానికి వెనకాడకూడదు. అది ఇంట్లో బ్రదర్స్ ఎవరన్నా ఉన్నా కూడా, కజిన్స్ బాయ్స్ అయినా కూడా ఈ టాపిక్ గురించి ఓపెన్గా డిస్కషన్ జరగాలన్నమాట. సో అలా జరిగితే ప్రతి ఇంట్లో ఇది జరిగిందనుకోండి, ఆటోమేటిక్గా సొసైటీలో కూడా ఇట్ విల్ పర్క్యులేట్ స్లోలీ. నెక్స్ట్ స్కూల్స్లో మాట్లాడాలి. సో ఆఫీస్ స్పేసెస్లో లైక్ ఐ సెడ్, ఎవరికన్నా పీరియడ్ వస్తే వాళ్ళ కొలీగ్ అబ్బాయి అయినా కూడా వెళ్ళి ప్యాడ్ తెచ్చివ్వగలగాలి. జెంట్స్ అందరూ వెళ్ళి ప్యాడ్స్ కొనగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్స్, ఫ్రెండ్స్, బ్రదర్స్. సో అండ్ అమ్మే అబ్బాయి కూడా బ్లాక్ కవర్లో ఇవ్వకూడదు. వై? మనం ఏమైనా మర్డర్ వెపన్ కొంటున్నావా? ఇన్ని చేంజెస్ రావాలి. సో ఇఫ్ ద కాన్వర్సేషన్ ఈజ్ ఓపెన్ బిట్వీన్ బోత్ ద జెండర్స్, మెన్ అండ్ విమెన్, ఇట్ విల్ బీ మచ్ డిఫరెంట్ ద సొసైటీ. బికాస్ పీరియడ్స్ గురించి అవేర్నెస్ పెరుగుతుంది, హెల్త్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు, విమెన్ విల్ నాట్ షై అవే ఫ్రమ్ టాకింగ్. ముందుకు వస్తారు, ఏం జరిగినా కూడా ఓపెన్గా మాట్లాడగలుగుతారు. అండ్ డయాగ్నోసిస్ డిలే అవ్వదు, ఇగ్నోర్ చేయరు. ఇలా హెల్త్ బర్డెన్ తగ్గుతుంది. సో మెనీ థింగ్స్. ఖచ్చితంగా ఎవరైనా కూడా ఫస్ట్ ఓపెన్గా మాట్లాడే ఆ స్టేజ్కి మనం రావాలి. Yes. సో అందుకే ఈ అవేర్నెస్ కూడా. Yes. అయితే మేడం, ఈ మొత్తం అంటే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ గురించి కానీ, మెన్స్ట్రుయేషన్ గురించి కానీ, ఈ మొత్తం ట్యాబో ఏదైతే ఉందో మన సమాజంలో, అది తొలగిపోవడానికి ఒక్క పాయింట్ చెప్పండి. సో మన పబ్లిక్ అందరికీ డైరెక్ట్గా రీచ్ అవ్వాలంటే ఒక్క షార్ట్ కట్ ఉందండి. మన కంట్రీలో రోల్ మోడల్స్ ఎవరైతే ఉన్నారో, ఫిల్మ్ స్టార్స్ కానీ, క్రికెటర్స్ కానీ, పాలిటిషియన్స్ కానీ, కొందరు రోల్ మోడల్స్ ఉన్నారు. వీళ్ళు కానీ ఓపెన్గా పీరియడ్ గురించి మాట్లాడారంటే ఆ ట్యాబు సగం పోతుంది. చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఎస్. సో ఓకే, ఈ టాపిక్ గురించి ఓపెన్గా మాట్లాడచ్చు అని. ఐ వాంట్ వన్ పర్సన్, క్రికెటర్ ఆర్ అ ఫిల్మ్ స్టార్ ఆర్ అ పాలిటిషియన్, ఈ టాపిక్ గురించి ఓపెన్గా మాట్లాడాలి. తప్పకుండా. ఇది జరిగితే అవేర్నెస్ ఎక్కువ అవుతుంది, ఓపెన్గా మాట్లాడతారు అందరూ, ఈ ట్యాబు మొత్తం తొలగిపోతుంది. సో ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఫిల్మ్ స్టార్స్, వాళ్ళని ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ పొలిటీషియన్ మేల్ మాట్లాడారు. డిడ్ ఐ స్పెసిఫై మేల్ ఫిల్మ్ స్టార్ ఆర్ మేల్ క్రికెటర్ ఆర్ మేల్ పాలిటిషియన్ పీరియడ్ గురించి మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. చాలా చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఇది తప్పకుండా గవర్నమెంట్ ఇది ఆలోచించాలి. సో దీనివల్ల ఎంత మార్పు వస్తుందో అది నిజంగా మనం చెప్పలేము. సమాజంలో గ్రౌండ్ లెవెల్ నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఈవెన్. మేడం, కొన్ని సమాజంలో కొన్ని అపోహలు వీటి మీద ముందు కాలం నుంచి ఎప్పటి నుంచే ఉండిపోయాయి. సో దాని గురించి ఇప్పుడు కొన్ని మనం మాట్లాడుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్, పీరియడ్స్ వచ్చినప్పుడు తలస్నానం చెయ్యకూడదు అంటారు. మీరేమంటారు? ఇట్స్ అ మిత్. హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్ అండి? అసలు ఇన్ఫ్యాక్ట్ పీరియడ్ టైంలో క్లెన్లీనెస్ మెయింటైన్ చేయడం అనేది ఇంకా ఇంపార్టెంట్. సో కొందరు స్నానమే చేయొద్దంటారు, కొందరు తల స్నానం చేయొద్దంటారు, అన్నెసెసరీ. కొంతమంది కిచెన్లోకి రావద్దంటారు. మీరేమంటారు? సో
దీని గురించి మనం మాట్లాడాలండి. సో ఈ పీరియడ్ మిత్స్ ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయినాయి అంటే తరతరాలుగా మన హిస్టారికల్గా ఏన్షియంట్ ట్రెడిషన్స్, రిలీజన్స్ అవన్నీ ఇంకా ఫ్యామిలీస్లో పర్కులేట్ అయినాయి అనమాట. సో ఇవేంటి, ఒకప్పుడు ఒక పీరియడ్ బ్లడ్ ఇంప్యూర్ అని ఒక ట్యాగ్ పడింది దానికి. అపోహ అయిపోయింది అది. ఎస్, ఒక అమ్మాయి పీరియడ్లో ఉన్న అమ్మాయి ఇంప్యూర్, అసలు టచ్ కూడా చేయరు వాళ్ళని. ఎస్. సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం. సో ఇప్పుడు పీరియడ్ అనేది ఇంప్యూర్, పీరియడ్ ఉన్న అమ్మాయి ఇంప్యూర్ అని అంటే బ్రీదింగ్ చేస్తుంది ఇంప్యూరే, మరి డైజెషన్ చేసింది ఇంప్యూరే కదా, బికాజ్ ఇట్ ఈస్ అ బయాలజికల్ ప్రాసెస్. సో ఫస్ట్ ఆ ట్యాగ్ పోవాలి. ఇప్పటికి కూడా చాలా హౌస్ హోల్డ్స్లో పీరియడ్ ఉన్న అమ్మాయి ఇంప్యూర్, సపరేట్గా పడుకోవాలి, మంచం మీద పడుకోకూడదు, కింద పడుకోవాలి అని ఇప్పటికీ ఉన్నాయి, ఎడ్యుకేటెడ్ హౌస్ హోల్డ్స్లో ఉన్నాయండి. ఎగ్జాక్ట్లీ. సో అక్కడి నుంచి అది చేంజ్ రావాలి. సో కిచెన్లోకి వెళ్ళాలంటే ఫుడ్ ప్యూర్, సో ఫుడ్ టచ్ చేయకూడదు అని, పికిల్స్ టచ్ చేయకూడదు, పికిల్స్ టచ్ చేయకూడదు. ఈవెన్ కొన్ని ఫ్యామిలీస్లో మనం పేర్లు తీయద్దు కానీ వాళ్ళు ఆ టైంలో వాళ్ళ ఫీమేల్ ఎవరైతే వైఫ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళని సపరేట్గా వేరే రూమ్లోనే ఉంచేసి మేలే వంట చేసుకుంటారు కానీ వాళ్ళని కిచెన్లోకి మాత్రం రానివ్వరు, వాళ్ళతో వంట కూడా చేయించుకోరు. సో ఇందులో దెర్ ఆర్ 2 schools of thought అండి. కొన్ని 1/2 ఆఫ్ ద స్టోరీ నేను వినడం ఏంటంటే దట్ ఆ టైంలో ఆడవాళ్ళకి బ్రేక్ ఇవ్వాలి కాబట్టి ఈ రూల్ పెట్టారు అని అన్నారు. ఓకే. సో బట్ ఈజ్ ఇట్ రియల్లీ దాట్? బికాస్ కింద పడుకోబెట్టడం ఎలా బ్రేక్ అవుతుంది? ఇంకా ఆ నడుము నొప్పిలో ఆ కడుపు నొప్పిలో కింద పడుకోవడం ఇంకా కష్టమే కదా. అండ్ వాళ్ళని సపరేట్ పెట్టేయడం అనేది మానసికంగా వాళ్ళకి ఎగ్జాక్ట్లీ. సో మరి ఐ డోంట్ నో ఇఫ్ దట్ వాజ్ రియల్లీ ద రీజన్, బట్ ఇది సడన్ ఈ అవుట్కాస్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్, బికాజ్ పీరియడ్ బ్లడ్ ఈజ్ నాట్ ఇంప్యూర్. ఇప్పుడు చేతికి బ్లేడ్ కోస్తే ఎలా బ్లడ్ వస్తుందో అలానే బ్లడ్ వస్తుంది. ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. వై ఈజ్ ఇట్ ఇంప్యూర్? సో ఆ ఫస్ట్ ఆ చేంజ్ రావాలి, ఆ ఆలోచన తీసేయాలన్నమాట. ఆ ఆలోచన పోతే ఇది నార్మల్ ప్రాసెస్ అని థాట్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అలౌడ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.